అది ఏ ప్రోడక్ట్ అనేది రిలీజ్ చేయాలి. 2 ప్రోడక్ట్స్ అన్నా, 2 నేను ప్రస్తుతానికి ఇందాక చెప్పింది ఏ ప్రోడక్ట్ చూద్దాం. సో ఆ లాంచ్ చేసే ముందు ఐ రిక్వెస్ట్ మీ అందరినీ, నేను 1, 2, 3 చెప్తాను, మీరు లాంచ్ అనండి. ఆ లాంచ్ అన్నప్పుడు దయచేసి మీరంతా ర్యాప్ అప్ చేయండి ప్లీజ్. ఓకే, ప్రొడక్ట్ లాంచ్ చేద్దాం. 1, 2, 3 లాంచ్. చూపించడం జరిగింది. చూసారా, ఆకు మీద మనం ఏవైతే మనం పంటలో చూస్తామో అలాంటి ఏవైతే నల్ల రంగు మచ్చలు, యాంథ్రాక్నోజ్ మచ్చలని, పౌడరీ మిల్డ్యూ అంటే బూడిద తెగులని, ప్రతి సమస్య కూడా మనం క్లియర్గా చూడొచ్చు. సో దీనికోసం మనకి సింజెంటా వాళ్ళు తీసుకొచ్చిన మిరామిస్ ట్రియో అడిపిడైన్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది, ఏంటి టెక్నాలజీ అనేది ఒకసారి గమనించండి వీడియోలో. సో ఈ మందులో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఒక్కసారి దాన్ని పిచికారీ చేయగానే అది ఈజీగా మొత్తానికి ఆకంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది, యూనిఫామ్గా స్ప్రెడ్ అవుతుంది. సో ఆకు మీద ఏదైతే మనం ఒక మైనపు పొర లాంటిది చూస్తామో అందులో ఆ మందు అనేది నిలిచిపోతుంది. దానివల్ల మీరు గమనించవచ్చు, అక్కడ వైట్ కలర్లో మనకి కనిపించింది. సో మందంతా కూడా ఆకు పై పొరలో ఉండిపోయి ఎటువంటి శిలీంధ్రం కూడా ఆకు లోపలికి, ఇంతకు ముందు చూసాం ఆకును ఎలా నాశనం చేసిందో, అలా వెళ్ళే అవకాశం లేకుండా ఒక రక్షణ కవచం, ఒక షీల్డ్ లాగా మనకి పంటని కాపాడుతుంది. సాధారణంగా మనకి ఈ శిలీంధ్రం అనేది పెరగడానికి దానికి శక్తి ప్రగతి. మనందరికీ తెలిసింది, మన మొబైల్లో వాడుతున్న యాప్ పేరు ప్రగతి, అంతేనా సార్? ప్రగతిలో మనకి వ్యాపారం చేసిన దాన్ని బట్టి డిస్ట్రిబ్యూటర్ నుంచి మనకి స్టాక్ వచ్చేది. ఎంతైతే స్టాక్ వస్తుందో ఆ స్టాక్ గాను సంవత్సరం ఆఖరికి, అంటే మేము జనవరి టు డిసెంబర్లో ఉంటాం, మీరేమో ఏప్రిల్ టు మార్చిలో ఉంటారు. ఒక 2 నిమిషాలు మా సంవత్సరానికి వచ్చేద్దాం. డిసెంబర్ సంవత్సరం ఆఖరికి మనకి ఎంత వ్యాపారం జరిగిందో దానికి తగ్గట్టు పాయింట్స్ వచ్చేసేవి. 5 లక్షలు మనం వ్యాపారం చేస్తే దానికి తగ్గట్టు పాయింట్స్ ఉంటే, అదే మనం 70 లక్షలు వ్యాపారం చేస్తే దానికి తగ్గట్టు పాయింట్స్ వచ్చాయి. వచ్చే నెక్స్ట్ ఏడాదిలో ఏప్రిల్ ఓకే మేడం, మీరు తీయండి. గట్టిగా క్లాప్స్ కొట్టి విన్నర్స్ కి కొంచెం గట్టిగా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, ఎందుకంటే అందరూ కూడా మనం విన్నర్స్ ఉంటాం.
కేబీకే పట్లేశ్వర్ వచ్చారండి. రండి సార్. ఆహా, వినాయక ట్రేడర్స్ వల్లభాపురం. గోల్డ్ కావాలి. మీ నుంచి గాయత్రి ట్రేడర్స్ కొల్లిపర. శ్రీ కనకదుర్గ ట్రేడర్స్ నంది వెలుగు. ప్రసాద్ ఏజెన్సీస్ కొల్లూరు. ఓకే. స్వాతి మణికంఠ. సాహితీ ఏజెన్సీస్ రేపల్లె. విజయ మళ్ళీ మూడోసారి మణికంఠ ఎంటర్ప్రైజెస్. కేబీకే నిజంగా శ్రీ కవిత ఏజెన్సీస్. సత్యసాయి చెరుకుపల్లి. వినాయక లక్కీ డ్రాలో 32 కూపన్స్ లో మరి ఇక్కడ ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి, మా కుర్రలు వచ్చి మీరు పెట్టిస్తారు. అక్కడ చూడమ్మా, అక్కడే డౌట్. వాట్ ఈజ్ ఇన్సిపియో? ఇన్సిపియోలో ఏముంది? ప్లేనాజోలిన్ ఎర్ర కలర్లో ఉంది, ఐసోపారిజం బ్లూలో ఉంది, ఇలా 4 కలర్స్లో ఉంది. ఇన్సిపియో మందు ఏంటి? ఆ కలర్ మీద క్లిక్ చేయాలి. ఆన్సర్స్ 25-30 వచ్చినాయి. టైం అయిపోయింది, కొట్టాలి తొందరగా. ఇద్దరు ఐసోపైరిజం అని పెట్టారు, ఒకళ్ళేమో ట్రైఫ్లోనజపైన్ అని పెట్టారు, గ్రీన్ అయితే ఎవరు పెట్టలేదు. సో 26 మంది కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చారు. ఆ 26 మందిలో టాప్ 3 ఎవరున్నారో చూద్దాం. నెక్స్ట్, ANR is the winner of this question. నెక్స్ట్ తమ్మ, నెక్స్ట్ ఉమా, నెక్స్ట్ శ్రీనివాస్, నెక్స్ట్ మోనికా. ఆ ANR గారు ఎవరో ఒకసారి చెయ్యొస్తారా ప్లీజ్? ఓ రైట్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ లేడీస్ మీకండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ జెంట్స్ ఆన్సర్ చేయలేరు, మీరే చేయాలి. లేడీస్ రెడీగా ఉండండి, లేదా మీ హ్యాండ్ చేతిలో ఫోన్ ఉంటే ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉండండి. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. బిర్యానీ చేయడానికి ఇంపార్టెంట్ ఏ వస్తువులు కావాలి? బాసుమతి రైస్ కావాలా, చికెన్ పీస్ కావాలా, బిర్యానీ ఆకు కావాలా, అన్నీ ఉండాలా? అబ్బా అందరికీ తెలిసిన క్వశ్చన్ ఇది.
33 ఆన్సర్స్ వచ్చినాయి. టైం అయిపోతుంది, తొందరగా పెట్టాలి. ఎవరో కానీ బాగు మీద రైస్ ఉంటే చాలు బిర్యానీ బ్రహ్మాండంగా చేయొచ్చు అని పెట్టారు ఒకళ్ళు. ఒక ఇద్దరు మాత్రం బిర్యానీ ఆకుంటే చాలు మిగతా ఎక్కడలా బ్రహ్మాండంగా చేయొచ్చు అని పెట్టారు. మిగతా 21 మంది ఇది ఒక్కటే కాదండి అన్నీ ఉంటేనే బిర్యానీ అని పెట్టారు. సో అదే రైట్ ఆన్సర్. సో ఎవరు ఫస్ట్ పెట్టారో చూద్దాం. ఆన్సర్ ప్లీజ్. ఉమాదేవి గారు, థ్యాంక్ యూ. ఫస్ట్ వచ్చారు ఎవరు? ఉమాదేవి గారు ఎవరండి? ఓ నెక్స్ట్ మౌనిక గారు, తర్వాత తమ్మ, తర్వాత వెంకటేశ్వర గారు. బిర్యానీ బ్రహ్మాండంగా మీరు చెప్పారే, ఎవరండి? ఓ మేడం చెప్పారా మీకు? మీరే చేశారా? ఇన్సిపియో దేని మీద పనిచేస్తుంది? స్టెమ్ బోరరా, లీఫ్ ఫోల్డరా, మైటా, అన్నిటి మీద పనిచేస్తుందా? సో 31 మంది కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. కంగ్రాచులేషన్స్. ఎవరో ఒక ముగ్గురు మాత్రం స్టెమ్ బోరర్ అనే పెట్టారు. ఇన్సిపియో ఒక్కదానికి కాదండి, ఇన్సిపియో మూడింటికి, స్టెమ్ బోరర్కి, లీఫ్ ఫోల్డర్కి, మైట్కి, మూడింటికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అందుకని ఆల్ ది అబౌవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎంతమందికి చేశారో చూద్దాం. ఉమాదేవి అగైన్ టాప్లో ఉన్నారు. నెక్స్ట్ సెకండ్ వెంకటేశ్వరరావు గారు, తర్వాత రామయ్య గారు. మేడం గారు మీకు చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఓ బెస్ట్ ట్రెడిషనల్ డ్రెస్ ఏదండి? మంచి ట్రెడిషనల్ డ్రెస్ పంజాబీ డ్రెస్సా, శారీయా, జీన్సా, చుడిదారా? పంజాబీ డ్రెస్ కదా. ఎవరో ఒకళ్ళు మాత్రం పంజాబీ డ్రెస్ పెట్టారు, మిగతా వాళ్ళంతా శారీ అని పెట్టారు. మన భారతదేశ సంస్కృతి బెస్ట్ ట్రెడిషనల్ డ్రెస్ శారీ. సో అదే రైట్ ఆన్సర్. హూ ఈజ్ ద టాపర్? రివీల్ ప్లీజ్. ఉమాదేవి 100 గ్రాముల 50 గ్రాముల? విజయలక్ష్మి ఏజెన్సీస్ జంబలి. సో రత్న ట్రేడర్స్ చావలి. కన్నమయ్యప్ప సీడ్స్ అండ్ బెస్ట్. ఎంటర్ప్రైజెస్ రేపల్లి. రాంజీ గారు అని కుటుంబం ఇక్కడ రావాల్సి కోరుకున్నామండి. రెడ్డి గారు అని కుటుంబం ఇక్కడ రావాల్సిన కోరుకున్నామండి. మణికంఠ తెనాలి. వెంకటేశ్వర గారు అని కుటుంబం పైకి కావాల్సిన కోరుకున్నాం.
ఎంటర్ప్రైజెస్ కొల్లూరు. కుటుంబ రాష్ట్రం కోరుకుంటున్నాను. వంశీ ఎంటర్ప్రైజెస్ రేపల్లి. వంశీ ఎంటర్ప్రైజ్ రేపల్లె. సూపర్.